విశాఖ జిల్లా కృష్ణానగర్లో వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దుర్గమ్మకు 1000 కేజీల కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. మాఘమాసం ఏకాదశి ఆలయ 20వ వార్షికోత్సవ సందర్భంగా దుర్గమ్మ తల్లికి సహస్ర కుంకుమ అర్చన నిర్వహించారు. पराशक्ति गोत्रोद्भवस्याः సైడ్కి వెళ్ళిపోతాను నేను చదవమని మీకు అయిపోయిందా ఇంకా ఉందా లేదండి ఇలాగ ఇచ్చేయండి మరి గొప్పటి అందులోనే పోసిందల్లా ఉండేది ఇలా పోస్తారు కదా ఇలా బయటకు వచ్చేస్తుంది. కింద చూసుకోండి నా చేతికి నేను ఇస్తాను కదా మీరేమో నీళ్ళు కీళ్ళకంటే నాకు తెలియదేంటి మీరు ఒకరున్నారా చతుశ్రాగరవృందం గోపురామరభ్యాం శుభభవతు పరశివ పరమేశ్వర పుత్రోత్పత్య సదా శుభశ్రవణోత్రే చతుశ్రాగరవృందం గోపురామరభ్యాం శుభభవతు పరశివ పరమేశ్వర పరశివ పరంజ్యోతి పరమాత్మ పంచాక్షేత్రాండ పరశివ పుత్రోత్పత్య దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో 1108 కుంకుమ పూజ చేయడం వల్ల అందులో భాగస్వామడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రైమ్ 9లో భాగస్వామడం అవడం వల్ల ఇంకా ఆనందంగా ఉంది. నమస్తే అండి. కృష్ణానగర్ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో సహస్రనామ 1008 కేజీల కుంకుమతో కుంకుమార్చన జరిగింది. అందులో ప్రైమ్ 9 వారు 100 కేజీలు ఇవ్వడం, దాంట్లో మేము భాగస్వాములు అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణానగర్ లో వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో 1008 కేజీలతో కుంకుమార్చన జరిగింది. అందులో ప్రైమ్ 9 తరపున 100 కేజీల కుంకుమ సమర్పించారు. అందులో మేము భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. శ్రీ దుర్గా మల్లేశ్వర సహచ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో ఈ రోజు 108 కేజీలతో 1008 కేజీలతో దుర్గమ్మ వారికి అభిషేకం జరిగినది. భక్తులు 50 మంది సహకారాలతో అందించారు. పసుపు కొమ్ములు కుంకుమ కూడా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. నగర్ లో వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి గుడిలో అమ్మవారికి 1008 కేజీల కుంకుమార్చన అయింది. అందులో 100 కేజీలు సమర్పించారు. అందులో మేము భాగస్వాములు అయినందుకు అమ్మవారికి సదా మీ సేవలు ఉంటాం. మా ఫ్లాట్ తరపున అందరి తరపున
సంవత్సరాలైంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 1008 కేజీలతో అమ్మవారికి కుంకుమాభిషేకం చేద్దామని కమిటీ వాళ్ళందరూ నిర్ణయించారు. దాని ప్రకారంగా ఈరోజు అమ్మవారికి తెల్లవారు 5 గంటల నుంచి ప్రతి ముత్తైదువులతోని అందరితోని అమ్మవారి కుంకుమ లోపలికి పర్మిషన్ ఇచ్చి అందరికి ఇస్తాం. అలాగే పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. సాయంకాలం అమ్మవారి రథోత్సవం ఉంది. ఈ ప్రతి సంవత్సరం చేస్తాం. అలాగే మాకు ఒక అన్నదాన సత్రాన్ని నిర్మించుకుంటున్నాము. ఈ అన్నదాన సత్రం ఎందుకంటే చాలా కాస్ట్లీదే, కానీ ప్రతి ఒక్కరు సహకరించి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఆ దుర్గమ్మని, జై దుర్గా భవానీ మాతని ప్రార్థిస్తున్నాం. మాకు అన్ని విధాలా సహకరించిన ప్రైమ్ 9 టీవీ వారికి మా ఆలయం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.